వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ రామలింగేశ్వర్ నగర్లోని గాయత్రి రోడ్లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద మంగళవారం పలు డివిజనల్ వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అనేక కార్యక్రమంలో మీ ఇంట్లో మనిషిగా, మీ ఇంటి సొంత బిడ్డగా, మీ సోదరుడుగా అనేక సందర్భాల్లో మేమందరం గారు మీతో పాటు కలిసి పనిచేసుకోవటం గారు జరిగింది. ఈరోజు మీరు చేసే సేవ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ అందరి ద్వారా ప్రోత్సాహం అందించాలి, మరింత బాగా పనిచేయని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గారా వాలంటీర్లు సోదరులకు అందరి ద్వారా ప్రతి సంవత్సరం ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం అంటే పురస్కార కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాం గారు జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గారా దాదాపుగా నిన్నగానే ఉంది, లేకపోతే వేదిక మీద మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లో ఈ యొక్క వజ్ర కానివ్వండి, రత్న మిత్ర విషయంలో అనేక సందర్భాల్లో డిస్కషన్ చేశారు. అంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు, అందరికీ కొంతమంది పనిచేసే వాళ్ళకి రావట్లేదని చెప్పని మా వాలంటీర్లు చాలా మంది ఫీల్ అవుతున్నారని చెప్పని వాళ్ళందరూ గారు చెప్తాం. ఈరోజు మీరు దయచేసి మీరందరూ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వజ్ర వల్ల లేకపోతే రత్న వల్ల వాటి వల్ల మీ పనితనాన్ని ఎవరు గారా తక్కువగా ఎవరు చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కన్ను కార్యకర్తల నాయకులైతే ఇంకొక కన్ను వాలంటీర్. అదేవిధంగా మీరు విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. సూర్యుడు ప్రకాశించినటువంటి చీకటి కోణంలో కూడా ఉన్నటువంటి నిజాన్ని వెలికి తీసేటువంటి ఉద్యోగాన్ని ఉద్యోగం కింద కాకుండా సమాజ సేవ కింద చేసేటువంటి జర్నలిస్టుల మీద వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాడి చేపించంటే దీనికైనా సిగ్గుసేట అనేటువంటి విషయం రెండోది ఉందని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ సమాజంలో 4వ పాదమైనటువంటి జర్నలిస్టుల్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందా లేదా స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. గత 2 రోజుల కింద రాష్ట్రాల్లో వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద జగన్మోహన్ రెడ్డి సభలో జనాలందరూ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయే వాళ్ళ వాస్తవ పరిస్థితిని ఖాళీగా కుర్చీలని తీస్తున్నటువంటి పరిస్థితిలో కర్రలతో, కాళ్లతో, చేతులతో ముష్టిఘాతుకాలకు పాల్పడి కొడితే అన్ని పత్రికల్లో అన్ని మీడియాలో వచ్చినా ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం దీని మీద స్పందించలేదంటే ఈ దాడి చేపించింది వైసీపీ ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే ఖచ్చితమే దాడి చేసినటువంటి వైసీపీ గుండాల మీద ఐపీసీ సెక్షన్లు పెట్టాలా, కేసులు బనాయించాలని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేయటం ఊరుకుండా కఠిన శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉందని ఇదే పరిస్థితిలో ఏ జర్నలిస్టు మిత్రులైనా, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు మన మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు చేసేటువంటి పార్టీ ఏదైనా మనం దూరంగా అట్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంటే రేపటి నుంచి మన యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రభుత్వం ఆ పార్టీ చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దూరంగా పెట్టడమే మనం జర్నలిస్ట్గా మనందరి కర్తవ్యం తెలియస్తూ దీన్ని టీడీపీగా బీసీ కమిటీలుగా ఖండిస్తున్నాం. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ జనసేన కూటమిని, వైసీపీని వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం నన్ను కూడా జైల్లో పెడుతుందామని పెట్టుకున్నారు. 17 years పెండింగ్లో ఉంది. ఎందుకు జడ్జిమెంట్ ఇయ్యరు? ఎందుకు పెండింగ్ పెట్టారు? చంద్రబాబు పొరపాటు అటు అడుగేస్తే అది తెగి నెత్తిన పడుతుంది. కానీ తెలుగు ప్రజలు ఏమన్నా అయిపోయి నేను బీజేపీ అనుకూలంగా ఉండాల్సింది. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రమాదం వచ్చింది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తుంది. ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ రెండూ కలిసి మోడీకి అనుకూలంగా ఒకడు అరికాళ్ళు పడితే, ఒకడు మోకాళ్ళు పడితే ఇంకొకటి తొడలు పట్టుకుంటున్నాడు. పోటీ పడి పరమానంద శిష్యులు ఎట్లయితే చేశారు అట్లా వీళ్ళు ముగ్గురు కలిసి ఆయనకి అన్ని రకాల మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మోడీకి అనుకూలంగా మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో
నిన్నదాకా ఏం సంబంధాలు ఉన్నాయి, మొన్నదాకా ఏం సంబంధాలు కాదు. ఈ రోజు చెప్తా ఉన్నాం, మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతాం, పోరాటం సాగిస్తాం, వాళ్ళు ఓడించడానికి కాదు ఏర్పాటు చేస్తారని హామీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇండియా కూటమి పైన ఉంది, ఈడు కూడా అట్లాంటి వాళ్ళు ఏమైనా వస్తే కలుపుకోవాల్సింది విశాల ప్రాతిపదికన. అందుకే రుద్రాజు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మీకు కొత్త అధ్యక్షుడు వచ్చింది, అందరినీ కలుపుదాం, లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫోర్స్ కలుపుదాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక విధంగా కాపాడదాం, తెలుగు ప్రజానీకాన్ని కాపాడడానికి ఉపయోగపడే పద్ధతిలో మనం కృషి చేద్దాం. ఆ కృషికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పేసి హామీ నమ్మకం నాకుంది. మీరు నిలబడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరించండి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా మద్దతు ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, హామీ ఇస్తా సెలవు తీసుకుంటాం. కేసీఆర్ నాని, కొడాలి నాని లాంటి సైకోలంతా ఒకే పార్టీలో ఉన్నారని టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని అన్నారు. వస్తున్నాయి అంటే దాడి చేస్తే భయపడిపోతారు, మేము చేసే అన్యాయాలను ఎదుర్కొనే వాళ్ళు ఎవరో జర్నలిస్టులు ఉండరని అనుకుంటున్నారేమో. కానీ జర్నలిస్ట్ సోదరులందరూ దాడి జరిగితే ఇంకా ఎక్కువగా కష్టపడి అన్యాయాలను ఎదిరిస్తారని తెలుసుకో. నాని, నువ్వు నీ బుద్ధి మార్చుకోమని 10 సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. నీకు నచ్చని వారిని, అసలు జర్నలిస్టులు కూడా నీకు నచ్చని వారిని దృష్టిలో చేరిపోయారు. ఎందుకంటే ఇవాళ నువ్వు చేసే పనులన్నీ వారు ఎండగడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేద్దాం అనుకున్నావు. నువ్వు 3 నెలల్లో రాష్ట్రం వదిలి పారిపోతావు. నువ్వే కాదు, మీ నాయకుడు కాదు, ఇటువంటి సైకోలు ఇంకో 2-3 ఈ మధ్య విజయవాడలో కూడా తయారయ్యారు. వీళ్ళందరూ రాష్ట్రం వదిలి పారిపోతారు త్వరలో తప్పకుండా. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనప్పుడు దుర్మార్గపు పనులకు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తెగపడతారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. తెగబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ తీరు మార్చుకోవాలి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని మార్చేయడానికి, మీరు మారట్లా. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో మార్చేస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లో మరి ఇక్కడ 450, 300 ప్లాట్లు మొత్తం కూడా తిరిగాం ఇంటింటికి కూడా. మహేష్ గారు, వైసీపీ నాయకులు వచ్చారు, కింద నుంచి ఒక డప్పు ఏదో కొట్టుకుంటున్నారు, అసలు ఎవరున్నారు ఎవరు లేరు అని కూడా తెలవట్లా, గోడలకు దండం పెట్టిపోతున్నారు. మీరేమో మీ స్థానిక నాయకులు అనూష సురేష్ గారిని తీసుకొని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలిసి పలకరించి మీరు ఓటును అభ్యర్థించడంతో పాటుగా మా సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుండటంతో మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తూ ఉంది, ఉత్తేజపరుస్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఇక్కడ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పడానికి ప్రజల ప్రోత్సాహం, వారిచ్చేటువంటి ఉత్తేజమే చాలా గొప్పగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 42వ డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా అధికారులు పరిష్కరించడానికి వీలు లేదని స్థానిక కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఉన్నారంట. పంపులు లీక్ అయితే చేయకూడదు, చెత్త ఎత్తకూడదు, ఆఖరికి ఒక 14 ఏళ్ల యువకుడికి. సత్యనారాయణపురం 33వ డివిజన్ను టీడీపీ విస్మరిస్తే తాము అభివృద్ధి చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దానిలో భాగంగా ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ వార్డు పర్యటన చేస్తారు. ఈ డివిజన్ చూస్తే కనుక గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే డివిజన్ని అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి, ప్రతి చిన్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టడం, అభివృద్ధి అనేది సర్వేగంగా చేయించే వ్యక్తి మా కార్పొరేటర్ మూర్తి గారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగరం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చే విధంగా ఈ డివిజన్ని చక్కగా అభివృద్ధి చేసే ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఇద్దరు గతంలో చిన్న చిన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి వర్షం వస్తే పూర్తిగా రోడ్లంతా కూడా వాటర్తో నిండిపోయి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రోడ్లన్నీ మాకు బాగుపడ్డాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఒక్కొక్కరింట్లో 3-4 సంక్షేమ పథకాలు వస్తాయి. వాళ్ళంతా వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇళ్ల స్థలాలు వచ్చినాయి అందరికీ కూడా. అందరూ కూడా తప్పకుండా ఈసారి మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పని
ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ తప్పకుండా మేము జగనన్నకి ఓటేస్తామని చెప్పని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్లో మంచి మెజార్టీతోనే ఈ డివిజన్ ముందుకెళ్తుందని చెప్పని కూడా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.